సృష్టికాలమునందు సృజన శక్తి, స్థితికాలమునందు పాలనాశక్తి, సంహార కాలమునందు రుద్రశక్తి రూపములలో విలసిల్లునది. చరాచర జగత్తే మనోరంజన సామగ్రిగాగలిగినది. పశ్యంతి, మధ్యమ, వైఖరి, వాణి రూపములలో విరాజిల్లునది. బ్రహ్మ, విష్ణు, శంకరుని ద్వారా ఆరాధింపబడునది. భగవతి ఆద్యాశక్తి మా వాణిని సుశోభితము చేయునుగాక. నరశ్రేష్ఠుడగు అర్జునునకు, పూజ్యురాలగు సరస్వతీదేవికి, భాగ్యశాలియగు వ్యాసునకు నమస్కరించి ఈ దేవి భాగవతమను పేరుగల విజయగాథను పఠింపవలెను. ఋషిగణములు పలికిరి. సూత మహర్షి, మీరు గొప్ప ధీయుతులు, వ్యాసుని వద్ద సుశిక్షితులైతిరి. మీరు అనేక సంవత్సరములు జీవించియుందురుగాక. భగవన్, ఇప్పుడు మీకు మా మనస్సులకు ఆనందమును కలిగించు పవిత్ర కథలను దయతో వినిపించుడు. భగవన్, విష్ణువతార పవిత్ర గాథలు సకల పాపములను నశింపజేయునవి, మిగుల అద్భుతమైనవి. మేము భక్తితో వాటిని వింటిమి. భగవంతుడగు శంకరుని దివ్య చరిత్రను, భస్మ, రుద్రాక్షధారణ వలన కలుగు మహిమను, వాటి ఇతిహాసమును కూడా మీ ముఖారవిందము నుండి విను సౌభాగ్యము మాకు లభించెను. పరమ పవిత్రమైనది, భక్తిముక్తులకు సమగ్ర అధికారమును సులభముగా ప్రసాదించు ప్రభావముగలది అగు కథను వినవలెనను ప్రబలమైన కోరిక మాకు గలదు. సందేహములను తొలగించుటకు మీకంటే మించినవారు ఇంకెవరునూ మాకు కనిపించుటలేదు. కృపాంతరంగులై మాకు ప్రముఖమైన కథలను వినిపించుము. దానివలన కలియుగమునందలి మానవులకు కూడా సిద్ధి లభించగలదు. సూతుడు నుడివెను. ఋషులారా, మీరు మిగుల భాగ్యశాలీలు. జగత్తునకు మేలును చేకూర్చు కోరికతో మీరు ఈ ఉత్తమ విషయమును అడిగితిరి. అందువలన సకల శాస్త్రముల సారరూపమైన ప్రసంగమును విశదముగా నేను మీ ముందుంచెదను. ఋషులు పలికిరి. మహానుభావ, సూత మహర్షి, మీరు వక్తలలో సర్వశ్రేష్ఠులు. ఆ పురాణమెటువంటిది? దానిని శ్రవణము చేయు విధానం ఎట్లుండును? ఎన్ని దినములలో ఈ కథ సమాప్తమగును? ఈ కథయందు ఏ దేవుని పూజించవలెను? ఎంతమంది మానవులు ఇంతకు ముందు దీనిని వినియున్నారు? వారికి ఏ కోరికలు ఫలవంతములైనవి? ఇవన్నీయు మాకు దయచేసి వినిపింపుము. సూతుడు నుడివెను. భగవంతుడగు విష్ణుమూర్తి అంశస్వరూపుడే వ్యాసుడు. ఆయన తండ్రి పరాశరుడు, తల్లి సత్యవతి. వ్యాసుడు వేదములను 4 భాగములుగా విభజించి తన శిష్యులతో అధ్యయనము చేయించెను. కాని సంస్కారహీనులకు, నీచకులమునందు జన్మించిన వారికి, వేదాధ్యయనమునకు అధికారులు కానివారికి, స్త్రీలకు, మూర్ఖజనులకు వాటి ధర్మము ఎట్లు తెలియను? ఇట్టి చింత ఆయన మనస్సులో జాగ్రత్తమయ్యెను. అప్పుడు స్వయముగా మనస్సులో విచారించిన ఆయన ఆ ప్రాణులకు ధర్మజ్ఞానమును ప్రసాదించుటకై పురాణ సంహితను రచించెను. 18 పురాణములు వ్రాసి, వాటిని నాతో అధ్యయనము చేయించెను. మహాభారత కథను కూడా వినిపించెను. అప్పుడే భుక్తి ముక్తి ప్రదాత్యగు దేవి భాగవతమను పేరుగల పురాణమును వ్రాసెను. స్వయముగా ఆయనయే వక్త్యై జనమేజయ మహారాజునకు శ్రోత అగు సౌభాగ్యమును ప్రసాదించెను. ఇది పూర్వకాలపు విషయము. జనమేజయుని తండ్రి పరీక్షిన్మహారాజు. ఆయనను తక్షకుడను సర్పము కాటువేసెను. తండ్రి దుర్గతిని కాపాడుటకు జనమేజయుడు దేవి భాగవతమును వినెను. వేదవ్యాసుని ముఖారవిందము నుండి 9 దినములలో ఈ కథాశ్రవణ విధానము సంపూర్ణమయ్యెను. ఆయన త్రిలోకజనని పూజ్యురాలగు ఆద్యాదేవిని విధి విధానముగా పూజించుచుండెను. 9 దినముల యజ్ఞము పూర్తి అగుటతోడనే మహారాజగు పరీక్షిత్తునకు భగవతి యొక్క పరమధామము ప్రాప్తమయ్యెను. దివ్యరూపమును ధరించి వారక్కడకు చేరుకొనిరి. తండ్రికి పరమధామము లభించుటను తెలిసికొని జనమేజయునకు అంతులేని ఆనందము కలిగెను. మునివరుడగు వ్యాసమహర్షిని ఆయన సముచితముగా పూజించెను. దేవి భాగవత కథను భక్తితో వినువాడి ముంగిట సిద్ధి ఎల్లవేళలా ఆడుకొనుచుండును. అందువలన నిరంతరము ఈ గాథను శ్రవణము చేయవలెను. సత్యయుగము,
త్రేతాయుగము, ద్వాపరయుగములందు అనేక ధర్మములుండెను. కాని కలియుగమునందు పురాణ శ్రవణ ధర్మమొక్కటియే యుండును. మానవులను ఉద్ధరించుటకు ఇది తప్ప ఇతర ధర్మమేదియును లేదు. కలికాలమునందలి మానవులు ధర్మ ఆచారహీనులగుదురు, అల్పాయుష్షును కలిగియుందురు. వారి శ్రేయస్సు కొరకు భగవంతుడగు వ్యాసుడు పురాణమను పేరుగల ఈ అమృతరసమును నిర్మించెను. ఈ దేవీ భాగవతము వినుటకు మాసము, దినము అను విశేష నియమమేదియును లేదు. మానవులు దీనిని ఎల్లవేళల శ్రవణము చేయవచ్చును. ఆశ్వయుజము, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠ మాసములందు 4 నవరాత్రులందు వినినచో ఈ పురాణము విశేష ఫలమునొసగును. నవరాత్రి యందు దీనిని అనుష్ఠించినచో మనుష్యుడు పుణ్యకర్మల కన్నిటి కంటే ఎక్కువ ఫలమును పొందును. అందువలన దీనిని నవాహయజ్ఞము అని అందురు. కలుషితమైన ఆలోచనలు గలవారు, పాపులు, మూర్ఖులు, మిత్రద్రోహులు, వేదములను నిందించువారు, హింసయందు లగ్నమైనవారు, నాస్తికులు కూడా కలికాలమునందు ఈ నవాహయజ్ఞము చేసినచో ముక్తులగుదురు. గొప్ప తపస్సు, వ్రతములు, తీర్థయాత్రలు, దానములు, నియమపాలనము, హవనము, యజ్ఞములు మొదలగునవి చేయుట వలన దుర్లభమైన ఫలము మానవులకు ఈ నవాహయజ్ఞము వలన సులభమగును. కనుక దేవీ భాగవతము సర్వోత్తమ పురాణమని అంగీకరించబడినది. ధర్మ, అర్థ, కామ, మోక్షములను పొందుటకు ఇది సర్వశ్రేష్టమగు సాధనము. సూర్యుడు కన్యారాశియందున్నప్పుడు ఆశ్వీయుజమాస శుక్లపక్ష అష్టమి నాడు శ్రీమద్దేవి భాగవత పుస్తకమును బంగారు సింహాసనము నుంచి భక్తితో యోగ్యుడైన బ్రాహ్మణునకు దానమూసగవలెను. అట్లు చేసిన పురుషుడు దేవికి ప్రీతిపాత్రుడై ఆ జనని పరమపదమునకు అధికారియగును. దేవీ భాగవతమునందలి ఒక్క శ్లోకమును గాని అర్ధశ్లోకమును గాని భక్తితో నిత్యము పఠించు పురుషుని ఎడల ఆ దేవి ప్రసన్నురాలగును. మహామారి, కలరా మొదలగు భయంకర వ్యాధులు, అనేక ఉపద్రవములు కూడా దేవీ భాగవత శ్రవణ మాత్రమున తొలగిపోవును. పూతన మొదలగు బాలగ్రహములు, భూత ప్రేతములు కూడా ఈ దేవీ భాగవత శ్రవణము వలన దగ్గరకు కూడా రాజాలవు. భక్తితో దేవీ భాగవతమును పఠించువాడును, వినువాడును ధర్మార్థ కామ మోక్ష ఫలమునకు అర్హుడగును. భగవంతుడగు శ్రీకృష్ణుడు ప్రసేనుని వెతుకుటకు బయలుదేరెను. చాలా కాలము వరకు తిరిగి రాలేదు. అప్పుడు వసుదేవుడు ఈ దేవీ భాగవత పురాణమును వినెను. దీని ప్రభావముతో తన ప్రియపుత్రుడగు శ్రీకృష్ణుని ఆయన తొందరగా పొంది ఆనందించెను. దేవీ భాగవత కథను భక్తితో చదివినను, వినినను అట్టివానికి భుక్తి, ముక్తి కరతలమునందుండును. ఈ కథ అమృతము వంటిది. దీనిని వినుట వలన కుమారులు లేనివారికి పుత్రులు కలుగుదురు. దరిద్రుడు ధనవంతుడగును, రోగి ఆరోగ్యవంతుడగును, గోడ్రాలు, కాకవంధ్య, పుత్రుడు మరణించిన తల్లి కూడా దేవీ భాగవత కథను వినినచో దీర్ఘాయుష్యుగల పుత్రునకు జననీయగును. దేవీ భాగవతము నిత్యము పూజింపబడు ఇల్లు తీర్థస్వరూపమగును. ఆ గృహమునందు నివసించు వారి దగ్గర పాపములు నిలువజాలవు. అష్టమి, నవమి లేక చతుర్దశి దినములందు భక్తితో ఈ కథను వినినను, చదివినను పరమసిద్ధి ప్రాప్తించును. దీనిని పఠించువాడు బ్రాహ్మణుడైనచో ప్రకాండ విద్వాంసుడగును, క్షత్రియుడైనచో శూరవీరుడగును, వైశ్యుడైనచో మిక్కిలి ధనవంతుడగును, శూద్రుడైనచో తన కులమునందు సర్వోత్తముడగును.